ఈరోజు కందగడ్డ కర్రీ ఎలా చేయాలో చూస్తామండి. ఈ కందగడ్డ చాలా దురద పెడుతుంటుంది. దానిపైన స్కిన్ కూడా నల్లగా ఉంటుంది. తోలు ఏదైతే ఉంటుందో ఆ తోలు తీసేసి వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా నేనైతే వాటిని చాక్తో క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా వాటి కలర్ కూడా మారినట్టు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు స్కిన్ అంతా నల్లగా ఉండేది, ఇప్పుడు చూడండి తెల్లగా అయినాయి గడ్డలు కూడా. సో వాటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చాపింగ్ చేయడం అంటారు కదా, చిన్న చిన్న ముక్కలు చేశాను. సో ఈ చిన్న చిన్న ముక్కల్ని నేనైతే స్టవ్ మీద వండడం కంటే వాటిని రైస్ కుక్కర్లో ఉడికించాను. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు ఇవి మనకి కందగడ్డ కర్రీ చేసుకోవడానికి అవసరం కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టాను. సో చూడండి నేను ఇలా తరిగి పెట్టాను. ఇవి పోపు వేయడానికి పనికొస్తాయి. టమాటాలు, తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు. టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ కోసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి కానీ గిన్నె కానీ పెట్టి పోపు తయారు చేశాను. పోపు కోసము నేను కొద్దిగా నూనె వేసాను. తర్వాత అలాగే నూనెగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా కరివేపాకు వేసి వాటిని నూనె పోసిన కడాయిలో వేయించాను. దానికి కొద్దిగా పసుపు మిశ్రమం యాడ్ చేశానండి. పసుపు వల్ల మనకి ఆరోగ్యం కూడా మంచిది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది కదా. సో పసుపు వేయడం వల్ల కలర్ కూడా మారుతుంది. ముక్కలు అనేవి మన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి దూరగా వేగుతాయి అన్నట్టు. తొందరగా వేగడానికి కూడా మనకి పసుపు సహాయపడుతుంది. సో అది అలా చేశానండి. కాసేపు కలయబెడుతూ ఉండాలి. సో కలయబెట్టడం వల్ల ఇది మాడకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది. సో తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, రైస్ కుక్కర్లో నేను ఆవిరి మీద వీటిని కందగడ్డ ముక్కలను ఉడికించానని చెప్పాను కదా. ఈ కందగడ్డ ముక్కలు ఉడికేంత వరకు, రైస్ ఉడికేలోపు ఈ కందగడ్డ ముక్కలు కూడా ఉడికిపోతాయి. మనకి దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. తర్వాత నేను స్టవ్ మీద పోపు సిద్ధంగా ఉంది. టమాటా ముక్కలు కూడా నేను ముందే కట్ చేసి ఉంచాను. సో ఇప్పుడు నేను కందగడ్డ ముక్కలని మన పోపులో వేసి వాటిని కాసేపు కలయబెడుతూ ఉండాలి. సో అలా కలయబెట్టాను నేను కూడా. ఇలా కలయబెడుతూ ఉండాలి ఎక్కువసేపు, ఎందుకంటే కందగడ్డ ముక్కలు ఆల్రెడీ ఉడికాయి కదా, అవి అడుగంటకుండా లేదా మాడకుండా ఉండాలంటే మనం వీటిని నిదానంగా కలుపుతూ ఉండాలి. సో ఇలా చాలాసేపు కలిపిన తర్వాత అవి ఉడికాయని అనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కందగడ్డ ముక్కలు అలాగే పోపులో వీటిని వేయించి కాసేపు కలయబెట్టాలండి. తర్వాత వాటికి ఉప్పు, కారము తగినంత వేసుకోవాలి. నేనైతే నాకు సరిపడినంత నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం కూడా ఈ కందగడ్డ ముక్కలు అలాగే పోపుకి మిశ్రమానికి సరిగా అంటుకునేలా, లేకపోతే ఉప్పు, కారము సరిసమానంగా అయ్యేలా వాటిని కలయబెడుతూ ఉండాలి. సో ఇది కాసేపు కలయబెడుతూ ఉండాలండి. సో ఇలా కలయబెట్టడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది. అలాగే కందగడ్డ ముక్కలకి, టమాటా ముక్కలకి కూడా మనం వేసిన ఉప్పు, కారం అనేది ఈవెన్గా అందరికి అంత వస్తుందండి. సో దీనివల్ల కందగడ్డ ముక్కలు కొద్దిగా రుచిగా, అలాగే పుల్లగా, ఉప్పగా, కారంగా ఉంటాయండి. సో ఇలా కలయబెడుతూనే ఉన్నాను. ఎక్కువసేపు కలయబెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే కందగడ్డ ముక్కలు మనం వేసిన కడాయి గిన్నె ఉంది కదా, ఆ గిన్నెకి అంటకుండా ఉంటుంది. తర్వాత నేను ముక్కలు ఇంకాసేపు ఉడకడానికి దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన కొద్దిగా నీళ్లు పెట్టానండి. దీనివల్ల ఏమవుతుందంటే మనము స్టవ్ మీద ఉంచిన కడాయికి అడుగంటకుండా ఉంటుంది కర్రీ. సో ఇలా కాసేపు ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత కర్రీ రెడీ అయిందండి. సో తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది కర్రీ అయితే రుచిగా ఉంది. మీ ఒపీనియన్ చెప్పండి.